జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగాన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఘనంగా జరిగిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు నేతలు, అభిమానులు. స్థానికులనే ఉపకులపతిగా నియమించాలి. ఏయూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన సిబ్బంది. పెందుర్తిలో బోల్తా పడిన రోగితో పయనిస్తున్న అంబులెన్స్. గాయాల పాలైన వారిని కేజీహెచ్ కి తరలించిన పెందుర్తి పోలీసులు. తమ అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు నేతలు వివిధ రూపాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ స్వామి భక్తిని చాటుకున్నారు. అందులో భాగంగా విశాఖ ఊడా ఎరీనాలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సహా పలువురు నేతలు కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తాతను మించిన మనవుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ ప్రజల మనసులు దోచుకున్నారని అన్నారు. తన పాదయాత్ర యావత్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసిందని చెప్పారు. యువతకు స్ఫూర్తిగా నూతన పాలనా విధానానికి లోకేష్ నాంది పలికారన్నారు. ఆయన ఆశయ సాధనకు ఆయన కృషి తోడైందని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆయన ఆకాంక్షించారు. 1983 ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే 83లో మన నాయకుడు ఎన్నికను యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆయన పుట్టినప్పటికే తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి గారు అప్పటికే రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఒక బలమైనటువంటి నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ రోజు చదువు బాగా ఉండాలి, చదువు ఉంటేనే అన్ని విధాల ముందుకెళ్ళవచ్చన్న ఆలోచనతో ఆ రోజులోనే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో విద్య అభ్యసించినటువంటి విషయం కూడా మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వ్యాపారాల్లో దిగ్గజంగా ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీని హ్యాండ్ వర్క్ చేసుకుని సమర్థవంతంగా వ్యాపారాలు చేసినటువంటి సమయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ఈ సమాజానికి నా వంతు సహాయ సహకారాలు అందించాలని ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 42 సంవత్సరాలు కష్టాల్లో, బాధల్లో పార్టీ అండగా ఉన్నాడు. ఆస్తులు కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. కానీ అంతంత మాత్రంగా కార్యకర్తలకి సపోర్ట్ ఉండేది. కానీ మన నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారం గురించి చూడలేదు, పవర్ గురించి చూడలేదు, పదవుల గురించి చూడలేదు. ఈ పార్టీకి ఎన్నుకందగా ఉన్నటువంటి కార్యకర్తల శ్రేయస్సు గురించి ఆలోచించినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారిని ఈరోజు గర్వంగా నేను చెప్పదలిచాను. మన్యం జిల్లా పార్వతీపురం గుమ్మలక్ష్మీపురంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్వరి భిక్షాటన చేసి విరాళాలు సేకరించారు. గుమ్మలక్ష్మీపురం ముఖద్వారం నుండి మైలు వీధిలో ప్రతి షాప్ కి వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, తోటపల్లి దేవస్థానం మరింత అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని, గతంలో నిర్వహించిన అభివృద్ధి సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించి ఆలయ పూర్వ వైభవానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటుగా మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, నందివాడ కృష్ణబాబు, విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరీష్ ప్రసాద్, రథో మాస్టర్, మద్ది దొరబాబు, తోటపల్లి దేవస్థానం బోర్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంచిది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి వి త్రినాథరావు తెలియజేశారు. గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిపించి సింహాచల పుణ్యక్షేత్రములు దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. గాజువాక 86వ వార్డులో జీవీఎంసీ నిధులతో 1,20,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు ఏర్పాటుకు 1,20,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశామని తెలిపారు. యువతకు క్రీడా మైదానం మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టామని త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ, కూటమి నాయకులు గంధం వెంకట్రావు, మానస కనకరాజు, కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా గాజువాక నియోజకవర్గంలో జీవీఎంసీ ఫండ్స్ నుంచి సుమారు 20 కోట్ల వర్కులు శంకుస్థాపన చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఆ ఫండ్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఒక స్టేడియం నిర్మాణం చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో కూడా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే ఇంకా కొన్ని ఇంకా లైట్లు కూడా కొంత ఇబ్బందికరంగానటువంటి వాతావరణం ఉంది. చాలా మంది లైట్లు కావాలని అడుగుతున్నారు. దాని మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి కూడా మైనారిటీస్ సోదరులకు సంబంధించిన ఫండ్స్ కూడా గతంలో కొంచెం దుర్వినియోగం అయినాయి. ఈసారి రాజ్యాంగం బద్ధంగా ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా ఆ ప్రాంతాలకి వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అభివృద్ధిలో మరి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యంగా ఈ ఫండ్స్ అన్ని కూడా జీవీఎంసీని తీసుకొచ్చాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు అనే నినాదంతో విశాఖ జోన్ 8వ పరిధి 90వ వార్డు రైతు బజార్లో వినియోగదారులకు ప్లాస్టిక్ సంచులపై ఆ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సంయుక్తంగా ప్లాస్టిక్ నివారణపై రైతులకు, వినియోగదారులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలని ప్రజలకి, వ్యాపారస్తులకు, రైతులకు సూచించారు. ఇక్కడ గోపాలపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బజార్ ప్రాంతంలో గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు, జోన్ 8కి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ అండ్ ఏఎంఓహెచ్ గారు, ఎస్ఎస్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనే కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ తరఫున నిర్వహించడం అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా రైతులకు, వచ్చినటువంటి కొనుగోలుదారులకు వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లను శాశ్వతంగా నిర్మూలించాలి,
అలాగే గుడ్డ సంచులను నార సంచులను మాత్రమే మీరు వినియోగించాలి అనే దాని మీద వీళ్ళందరికీ అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే శానిటేషన్ సెక్రటరీస్, అలాగే అవుట్సోర్సింగ్ సూపర్వైజర్స్ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా మంచి సదుద్దేశంతో ఉండి వాళ్ళందరూ ప్రమాణాలు చేయడం, ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. మేమంతా కూడా గుడ్డ సంచులు, నార సంచులను మాత్రమే వాడుతాము, ప్లాస్టిక్ జోలికి వెళ్ళము, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, అపార్థాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరందరికీ కూలంకుషంగా అర్థమైన రీతిలో చెప్పడం అనేది జరిగింది. స్థానిక ఆచార్యుణ్ణి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించాలని ఏయూ టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్ అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీ పరిశోధకుల తరపున ఆచార్యులు జలాది రాజు, అర్జునుడు కోరారు. ఈ మేరకు ఏయూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానికుణ్ణే ఉపకులపతిగా నియమించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ దేశంలోనే అతి పురాతన వర్సిటీగా పేరుగాంచడమే కాకుండా ఎంతో మంది మహనీయులను సమాజానికి పరిచయం చేసిందని గుర్తు చేశారు. అంతటి వర్సిటీని అభివృద్ధి పరచాలంటే స్థానికుణ్ణే ఉపకులపతిగా నియమించాలన్నారు. రానున్న శతాబ్ది ఉత్సవాలు విజయవంతం కావాలంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే ఉత్సవం విఫలమవుతుందని పేర్కొన్నారు. వర్సిటీ అంతర్గత ఆచార్యులతోనే అన్ని రంగాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. సిటీ ఆఫ్ డెస్టినీగా, పారిశ్రామిక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందుతున్న విశాఖలో వర్సిటీ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందన్నారు. తమ వినతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ గారు అయితే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తొందరగా అవగాహన చేసుకొని ఇమీడియట్గా యూనివర్సిటీని గాడిలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మాకు వస్తున్న వార్తలను బట్టి బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేసి మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలంటే ఇక్కడ అన్ని అవగాహన ఉండి మాకు యూనివర్సిటీలో ఇక్కడ పనిచేసే వ్యక్తి నియమిస్తే బాగుంటుంది అనేసి మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. అందువల్ల మా విజ్ఞాపనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మా విన్నపాన్ని గౌరవించి ఇక్కడ లోకల్లో ఉండే ప్రొఫెసర్ని నియమిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ అందరికీ ఇక్కడ ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కారం చేసి యూనివర్సిటీని గాడిలో పెట్టడానికి మంచి అవకాశం ఉంటుంది అనేసి మేము విన్నవించుకుంటున్నాం. ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న టైంలో ఇక్కడ లోకల్ ప్రొఫెసర్ని వీసీగా వేయాలనేది మా ప్రధాన డిమాండు. మేము ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ గవర్నమెంట్ వచ్చిన చాలా సంతోషపడుతున్న తరుణంలో ఈ గవర్నమెంట్ మళ్ళీ ఆలోచన విధానం బాగాలేదు. మేమంతా ఎంతో కృషి చేసి ఇచ్చేసాము గవర్నమెంట్ ఇది రావాలని. అలాంటిది ఇవాళ ఎక్కడో వైశాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది చాలా అన్యాయం. ఈ విషయం ఇది మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా. ఈ విషయం మేము అందరికీ రికమెండేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ ఎంతోమంది పనిచేస్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఉన్నారు. ఎవరో దొరకలేదో వాళ్ళకి, ఎక్కడో వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ లోకల్ పరిస్థితులు వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ చేస్తున్న వాళ్ళు లోకల్ పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఎవరికొకరికి ఇవ్వాలని మా డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన ఘనంగా జరిగింది. పార్టీ ముఖ్య నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఎన్టీఆర్ సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పాదయాత్రతో టీడీపీ పార్టీను విజయం దిశగా తీసుకువెళ్లిన ఘనత లోకేష్కే దక్కుతుందని అన్నారు. మంత్రి లోకేష్కు విశాఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కేడర్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. కష్టకాలంలో పార్టీని నడిపిన లోకేష్కు టీడీపీ అభిమానులు రుణపడి ఉంటారన్నారు. ప్రజల కోసం రాష్ట్రం అంతటా నడిచి కష్టాలు తెలుసుకున్న నాయకుడు లోకేష్ అని చెప్పుకొచ్చారు. టీడీపీ సభ్యత్వాన్ని 1 కోటి మందికి చేర్చిన నేతగా లోకేష్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని అన్నారు.
రక్తదానం చేస్తున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారో అంతకు మించి పార్టీ ఎదుగుదలకు లోకేష్ కృషి చాలా ఉందని చెప్పారు. 15 ఏళ్ల కష్టంతో సొంతంగా ఎదిగిన నాయకుడు లోకేష్ అని అన్నారు. సుకుమారంగా బ్రతికే అవకాశం ఉన్నా కూడా ప్రజల కోసం యువగలం నిర్వహించారని అన్నారు. మంగళగిరిలో అధిక మెజారిటీతో గెలిచిన యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి సాధించి మంగళగిరిలో ఈవేళ మరి హైయెస్ట్ మెజార్టీ మన దగ్గర అయితే ఉండొచ్చు. హైయెస్ట్ ఇది కొన్ని సందర్భాల్లో చాలా మంది చెప్తా ఉంటారు, గాలివాటం కింద గెలిచిపోయాం అనుకోవచ్చు. ఏదైనా కష్టం వెనకుండా ఎవరు ఓట్లేదు. ఒక మంచి మనిషి అనుకుంటేనే ఎవరైనా ఓట్లు వేస్తారు, పని చేస్తారు అనుకుంటేనే ఓట్లు వేస్తారు. అటువంటిది ఈవేళ మన లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మనందరం ముందు నిలబడి ఈ పార్టీని నడిపిస్తున్నారు. ఇవాళ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు చేశారు. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నారు. మనం అందరం కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ రేపు రాబోయే రోజుల్లో మనకు ఆశాకిరణం మరి లోకేష్ గారే. ఒక యువ నాయకుడు లోకేష్ అన్న, నేను గత బంధుత్వం ఉన్నా సరే రాజకీయంగా ప్రత్యక్షంగా ఆయనతో 6.5 సంవత్సరాల నుంచి పనిచేయడం అండ్ ఆయన అప్పుడు చూడటం, ఓటమిలో 5 సంవత్సరాలు ఆయన కూడా ఎట్లా పెరిగాడు, ఓటమిని ఎట్లా తీసుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు అనేక వేదికల్లో నేను మాట్లాడుతూ చెప్పాను. కష్టకాలంలో మనిషి కెపాసిటీ క్యాలిబర్ అనేది తెలుస్తుంది. ఉద్దేశం, ఇంటెన్షన్. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా పొలిటికల్ పార్టీస్లో కొందరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రాజకీయంలో రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ సమర్థవంతులు మాత్రమే నిలబడగలుగుతారు. నేను మూర్తి గారిని మనవడు అవడం వల్ల నాకు పార్టీలో ఒకసారి అవకాశం దొరికింది, కానీ ఓడిపోయి దాని తర్వాత నేను పనిచేసి ఉండకపోతే మీ ముందు వాళ్ళ 24లో నేను ఎంపీగా ఉండేవాడిని. అసలే వాళ్ళ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు అందరికీ వైజాగ్లో పోటీ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. సో అట్లాంటి సమయంలో ఈయన అన్ని కష్టాలు ఎదుర్కొని, అన్ని రకాల కష్టాలు ఎదుర్కొని పనిచేసి పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ పడిన కష్టం ఒకటే కాదు, ఆయన ఆలోచన ఎట్లా మారింది, ఎట్లా పెరిగారు, ఉండని మంచి ఆలోచనలు ఉండిని, కానీ దాన్ని ఇప్పుడు ఎట్లా అమలు చేస్తున్నారు, నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి, ఏ నాయకుడిలోనూ ఉండాల్సిన ఏంటి, ఆయన్ని ఫస్ట్ ఆయన అందరినీ నమ్మాలి, ఆయనని అందరూ నమ్మాలి. అప్పుడే ఒక నాయకుడు అవుతారు, వాళ్ళని మనం ఫాలో చేస్తాం. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆయన మీద నమ్మకం మెల్లమెల్లగా చాలా పెరుగుతూ వచ్చింది. ఇవాళ నాలాంటి యువ నాయకులకి ఏంటంటే అట్లాంటి ఒక నాయకుడు మన పార్టీలో ఉంటే మన పార్టీ భవిష్యత్తు 40 సంవత్సరాలు బాగుంటుందనే నమ్మకం నాలో చాలా బలంగా ఏర్పడింది. నమ్మకం ఎట్లా వస్తుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నమ్మకం వస్తుంది. ధైర్యంగా మనం నిర్ణయాలు తీసుకుంటే, మన ఏదన్నా కష్టాన్ని ఎదుర్కొనేటప్పుడు మనం ముందడుగు వేస్తే వాళ్ళ మీద మనకు కొంచెం నమ్మకం పెరుగుతుంది. స్వార్థం మీద ఎక్కువ పోకుండా పవర్ 10 మందితో పంచుకోవాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ 10వ తరగతి మెటీరియల్ పుస్తకాలను అందజేశారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా 5 మండలాల హైస్కూల్ 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్లను అందజేసి ఆయన తన స్వామి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు 10th క్లాస్లో మంచి మార్కులు సాధించాలని, మంచి ప్రయోజకులుగా అవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు విద్యా సంస్థ అధికారులతో రివ్యూ నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధనలో తాను సమిధనయ్యేందుకు తన వంతుగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. హైదరాబాద్ నగరంకి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఆయన విజన్ మేడ్గా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఇదంతా ఎవరి గురించి పెట్టారు? అప్పుడుండే విద్యార్థుల గురించి పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు చదివి ఇవాళ విదేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీల్లోని
ఇవాళ వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. మరియు అలాగే ఇప్పుడు ఆయన 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్, ఇలాగా చాలా వేరియస్ మార్గాలు ఉన్నాయి. ఇవాళ అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మీరు ఇక్కడ నుంచి సింగపూర్కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చేయాలనుకుంటే ముందు మీరు ఇక్కడ బాగా చదవాలి. అందరికీ ఈక్వల్ అవకాశం ఉందా మీ స్కూల్లోని? అందరికీ సమానంగా చూస్తున్నారా? చూస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అవకాశం మీరందరూ కూడా చదువుకోవడానికి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రాజీనామాలు చేయవలసింది ఉద్యోగులు కాదని, అధికార కూటమి పార్టీ నాయకులని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ విరుచుకుపడుతూ ఒక వీడియో విడుదల చేశారు. బీజేపీ నాయకులు ఒక పని కట్టుకొని కక్షపూరితంగా కార్మికుల మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో ఉన్న ట్రేడ్ యూనియన్లన్నీ గుహనా ట్రేడ్ యూనియన్లు, వామపక్ష ట్రేడ్ యూనియన్లు కావాలని వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ సమస్యని పరిష్కారం కానివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. నిన్న విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ ఎంతకంటే ఆస్క అద్దుండాలి, ఎంతకంటే ఎక్కువ సహాయం ఎవరు చేస్తారు, కార్మికులకు నచ్చకపోతే కార్మికులు రాజీనామాలు చేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కార్మికులు కాదు రాజీనామా చేయాల్సింది, స్టీల్ ప్లాంట్ చరిత్రను మీరు తెలుసుకోండి ఒకసారి అని చెప్పి బీజేపీ నాయకులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛందంగా ఇతర అభ్యుదయవాదులు వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు తమ పదవులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి. అటువంటి పదవులు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని పోరాడి సాధించుకున్నారు. మీరు స్టీల్ ప్లాంట్ని రక్షించడం కాకుండా దాన్ని అమ్మేయాలని చెప్పి కుట్ర పన్నుతూ కార్మికుల తాలూకా ప్రయోజనాలని విదేశీ కార్పొరేట్ కంపెనీలు తాకట్టు పెడుతూ దేశభక్తి పేరు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చాలా గొప్పవారని చెప్తున్నారు. ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా నిర్మించారా బీజేపీ పార్టీ అని చెప్పి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి గతంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమల్ని, బాగా లాభాలు ఆర్జిస్తున్న పరిశ్రమల్ని కార్పొరేట్ కంపెనీలకి, తన అనుయులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి. ప్యాకేజీ స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు ఎవరూ కోరుకోలేదు. అలాగని మీరు ఇచ్చింది ఉపయోగపడలేదని మేము అంటం లేదు. ఏదో వేడి నీళ్ళు చల్లనీళ్ళకి అది ఉపయోగపడుతుంది. కానీ స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం సొంత గనులు కేటాయించడం. మీరు సొంత గనులు కేటాయించలేరా? సెయిల్లో మెర్జ్ చేయండి. ఈ రెండూ కాకుండా మీరు ఏ రకంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే అది పెద్ద ఉపశమనం కాదు. కార్మికులు ఎవరు కూడా డబ్బులు మాకు ప్యాకేజీ ఇవ్వండి అని అడగటం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. మిమ్మల్ని ఎవరు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మాకు ప్యాకేజీ ఇప్పని చేయండి అని అడగలేదు. మీరు స్టీల్ ప్లాంట్ ఉద్యమం గత 1400 రోజుల నుంచి జరుగుతుంటే ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా కార్మికుల తరపున, ప్రజల తరపున ఒక్కరోజైనా సంఘీభావం ప్రకటించారా? మొన్న మోడీ గారు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యం అని ఒక్క ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? సొంతగా ఇప్పిస్తారని ఎందుకు ప్రకటించలేకపోయారు? ఇప్పటికీ కూడా మేము డబ్బులు ఇచ్చాం, ఇక బాధ్యత అంతా కార్మికులే చూసుకోవాలి అంటున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా మేము సొంతగా ఇస్తాం, దాని పునర్వైభవాన్ని తీసుకొస్తామని ఎందుకు మాట చెప్పలేకపోతున్నారు అనుకున్నాను, అడుగుతున్నాం. కాబట్టి రాజీనామాలు చేయాల్సింది కార్మికులు కాదు. మీరు తెలుగువారు అయ్యుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజల గుండె చప్పుడైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రలోకి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మీకు చేతనైతే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. అలా కాకుండా స్టీల్ ప్లాంట్ని ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చి కార్మికుల మీద నెపం నెట్టి కార్మికుల్ని దోషులుగా చిత్రీకరించి చేస్తే సమస్య కాదు. కాబట్టి ఈ రోజున స్టీల్ ప్లాంట్ నష్టాలని లేవు. మీరు సొంత గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 5,000 కోట్లు మాత్రమే ప్రారంభంలో. కానీ పన్నుల రూపంలో 60,000 కోట్ల రూపాయలు డివిడెండ్లు, పన్నుల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు తిరిగి చెల్లించారు. కాబట్టి సొంత డబ్బులతో ఎక్స్పాన్షన్ అయింది స్టీల్ ప్లాంట్. మీరేం డబ్బులు కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి బీజేపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కార్మికుల మీద నిందలు
నిందారోపణలు మానాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామాలు చేసి ఉద్యమాల్లో పాల్గొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనండి. స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం కంకణబద్దులు కండి. అలా కాకుండా కార్మికుల్ని, కార్మిక సంఘాలని అవహేళన అవహేళన చేసేలాగా మాట్లాడితే కార్మిక వర్గం క్షమించదు, చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని చెప్పి హెచ్చరిక చేస్తాం. అల్లూరి జిల్లా చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు రోగులతో సామరస్యంగా మాట్లాడాలని అల్లూరి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ జమాల్ బాషా అన్నారు. విశాఖ డీసీహెచ్ శంకర్ ప్రసాద్తో కలిసి ఆయన వాముగడ్డ గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల ఆ గ్రామంలో 3 నవజాత శిశువులు మృతి చెందిన విషయం వివిధ దినపత్రికల్లో కథనాలుగా ప్రచురితం కావడంతో జెరల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణిదీప్, చింతపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని 53 మంది నవజాత శిశువులు, చిన్నారులకు, అదేవిధంగా గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. కసురుకోవడం అంట, గదురుకోవడం అంట, వాళ్ళ ఒకదానికి 10 మాటలు చెప్పడం, ఇవన్నీ చేయకూడదండి. ఈ 3 C's ఇంపార్టెంట్. నేను రైట్ ఫ్రమ్ 1995 నుండి చూస్తున్నాను. నేను కేరు, కంఫర్టు, కర్టసీ. కావాలంటే కింద కూడా డిస్ప్లే చేయండి, తెలుగులో కూడా రాయించండి, టైమింగ్స్ రాయించండి, డాక్టర్స్ టైమింగ్స్ రాయించండి. అలాగే సార్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు QR కోడ్ వస్తుంది, పేషెంట్ సాటిస్ఫాక్షన్. పేషెంట్ సాటిస్ఫై కాకపోతే మనం ఉండి కూడా వేస్టే. పేషెంట్ అటెండెంట్ సాటిస్ఫై కాకపోతే మనం ఉండి కూడా వేస్టే. పేషెంట్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నాం కాబట్టి మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళకు సర్వీస్ చేయడమే మన మెయిన్ ఉద్దేశము. కాబట్టి అవన్నీ QR కోడ్ కూడా సార్ గారు, DCHS సార్ గారు చెప్పారు. ఆ QR కోడ్ను కూడా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు అన్నీ డిస్ప్లే చేయండి, బయట చేసి అన్నీ. ఇంకోటి ఇక్కడ సూపరింటెండెంట్ గారి నంబరు డిస్ప్లే చేయాలండి. RMO ఉన్నారమ్మా, RMO గారు ఎవరైనా డ్యూటీ డాక్టర్ క్యాజువాలిటీలో అందరి పేర్లు, నంబర్స్ డిస్ప్లే చేయండి. డ్యూటీ స్టాఫ్ నర్స్ ఎవరున్నారు, డ్యూటీ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరున్నారు, డ్యూటీ అంబులెన్స్ డ్రైవర్ ఎవరున్నారు, డ్యూటీ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఎవరున్నారు, ఇవన్నీ డిస్ప్లే చేసి వాళ్ళ పేరు బయట ఉండాలి. ఎవరంటే ఎప్పుడంటే వాళ్ళు వెళ్ళిపోకూడదు. డ్యూటీ సమయంలో మీరు కాంపౌండ్ దాటి వెళ్ళకూడదు. డ్యూటీ అయిపోయినాక వెళ్ళిపోండి. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు 73వ వార్డులో గాజువాక తెలుగు యువత అధ్యక్షులు బలగ బాలునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని వార్డులో పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలునాయుడు మాట్లాడుతూ, ఒక డైనమిక్ యువ నాయకుడి చేతిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బలంగా ఉందని, తన యువగలం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారని కొనియాడారు. రాష్ట్ర ఐటీ మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, రాబోయే తరానికి నర్మగర్భంగా కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో, నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి సూచనలతో ఈరోజు 73వ వార్డు అధ్యక్షులు గొలగాని రమణ గారు, అలాగే సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 73వ వార్డులో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. దానిలో భాగంగా అక్కా చెల్లెమ్మల ఆశీర్వాదాలు నారా లోకేష్ గారికి 100 ఏళ్ళు ఉండాలన్న సదుద్దేశంతో ఎవరైతే నిరుపేద అక్కా చెల్లెమ్మలు ఉన్నారో అక్కా చెల్లెమ్మలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెట్టే స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు సాయశక్తిలా కృషి చేసి అఖండ మెజారిటీని ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి తన పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తన యువగలం పాదయాత్రతో తన వైపు తిప్పుకున్న నారా లోకేష్ బాబు గారికి నందమూరి నారా
కుటుంబాలకు వారధిగా మా తెలుగు యువతకి సారథిగా ఉన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 73వ వార్డు తరఫున తెలియజేసుకుంటూ ఈ రోజు మంత్రి అంటే ఐటీ మంత్రి అంటే చలికి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోవడం కాదు. ఈ రోజు మంత్రి అంటే దావోస్ అయినా ప్రపంచ దేశాలు ఏదైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాయశక్తుల కృషి చేస్తున్న వీరిని మంత్రి అంటారు. కానీ చలికి దుప్పట్లు కప్పుకొని నేను వెళ్ళలేను నాకు చలేస్తుందని చెప్పిన కొంతమంది మాజీ అమాత్యులకి ఇది ఒక చెంపబెట్టు. కాలం కన్నెర్ర చేస్తే తాడే పామే కాటేస్తుందని ఇదో ఉదాహరణ. నర్సీపట్నంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల గట్ట చంద్రమ్మ ఆరోగ్యం బాగోలేనందున విశాఖ ఆరిలోవర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకొస్తున్న సమయంలో పెందుర్తి అప్రోచ్ రోడ్డుపై అంబులెన్స్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ఆమెతో పాటుగా ఉన్న 4 తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో వాహనంలో చంద్రమ్మతో పాటు ఆమె కుమారులు సూరిబాబు, పెద్దిరాజులు, కోడళ్లు సర్వలక్ష్మి, జ్యోతి ఉన్నారన్నారు. అనకాపల్లి వైపు నుంచి వస్తుండగా సరిపల్లి సమీపంలో అసంపూర్తిగా ఉన్న రహదారి వద్ద సిమెంట్ విభాగిని దిమ్మ ఢీకొట్టి అంబులెన్స్ను బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో చంద్రమ్మ సహా అందరికీ తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, క్షతగాత్రులను 108 వాహనంలో కేజీహెచ్కు తరలించామని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ కేసు తీసుకొస్తుంటే మధ్య కటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి బండి తిరగబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నర్సీపట్నం నుంచి వస్తుంది. నర్సీపట్నం నుంచి వైజాగ్ ఆరిలో వెళ్తాం. వాళ్ళకైనా ప్రమాదం జరిగింది? చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఘనంగా జరిగిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు నేతలు, అభిమానులు. స్థానికులనే ఉపకులపతిగా నియమించాలి. ఏయూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన సిబ్బంది. పెందుర్తిలో బోల్తా పడిన రోగితో పయనిస్తున్న అంబులెన్స్. గాయాల పాలైన వారిని కేజీహెచ్ కి తరలించిన పెందుర్తి పోలీసులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.